కీసర హోలీ మేరీ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఈటల రాజేందర్, బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ విశ్వాసానికి తగ్గట్లుగా పని విధానం ఉంటుంది. మాకు 2 కర్తవ్యాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడతాం. మోదీ గారి ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తెస్తాం. రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం. 17 సీట్లలో 8 సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తున్నాం. ఇది ప్రజల ఆశీర్వాదం. దేశంలో 300 సీట్లకు పైగా సీట్లతో దేశంలో 3వ మోదీ గారు అధికారంలోకి రాబోతున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవం కోసం బీజేపీకి ఓటు వేశారు. మోదీ గారు ఈ 10 ఏళ్లలో పేదవారికి, డబ్బున్న వారికి ఉన్న అంతరాలు తగ్గించారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. భారత్ ఆత్మగౌరవం పెంచారు. మోదీ హయాంలో బాంబుల మోతలు లేవు. నేను మల్కాజ్గిరి స్థానికుణ్ణి. నా మీద విశ్వాసం ఉంచి గెలిపించారు. ఏ రౌండ్లో మెజారిటీ తగ్గకుండా ఓట్లు వేశారు. కంటోన్మెంట్ రోడ్స్, చెరువులు, పునరుద్ధరణ, యువతకు ఉపాధి, పేదలకు ఇళ్లు, ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ నెరవేరుస్తాం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం. నోట్లో నాలుకలా ఉంటాం. నాకు సహకరించిన అన్ని సంఘాలకి కృతజ్ఞతలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఉండి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఓటు వేస్తే సేఫ్ గార్డ్ ఉంటుంది అని, ప్రగతికి పునాది పడుతుంది అని ఓట్లు వేశారు. అందుకే ధన్యవాదాలు. అందరి వాడిలా ఉంటా, పొత్తుల సద్దిలా ఉంటా అని హామీ ఇస్తున్నా అని ఈటల అన్నారు. 10 సంవత్సరాల తర్వాత కూడా దేశ ప్రజలు మోదీ గారిని కోరుకుంటున్నారు అంటేనే వారి పట్ల ఉన్న అభిమానం అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హింసని పద్ధతులు అధికార పార్టీ ఆంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ ఇవాళ 6 నెలలు తిరగక ముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాల్లో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు యావత్ తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు. మీరు ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ఆ పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. మాకు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒక కర్తవ్యం, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో రావాల్సిన నిధులను రాబోతుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిలో తప్పకుండా మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. వాళ్ళనాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు, ఆ కోటేస్తేనే మేమే నిధులు తెస్తామని చెప్పి, కానీ ప్రజానికం అంతా కూడా అర్థం చేసుకున్నారు. నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి మా మీద నమ్మకం వచ్చి 17 సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా 8/8 సీట్లు గెలుచుకొని ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చాటుకున్నారు. ఈ ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తి, ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి చూస్తూ ఉన్నాం. 295, 296, 300 పైచిలకు సీట్లతో భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవ బావుట ఎదగాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలనేటువంటి భావన అయితే వ్యక్తం చేశారు. తప్పకుండా ఇవాళ 3వసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం, బాధ్యత నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా తెలుసు. ఒక 5 సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొంత ఇబ్బందులు పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం, ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకు మధ్య గ్యాప్ తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు, ఇవాళ బిలో పావర్టీ లైన్ పాపులేషన్ని తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మరింత స్ట్రెంథన్ చేయడం,
ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బావుటాలు ఎగిరేడు. అంతేకాకుండా దేశంలో ప్రశాంతత, ఎక్కడ బాంబుల మూతలు లేని, టెర్రరిస్ట్ దాడులు లేని, ఎక్కడ కూడా హింసకు తావులేనటువంటి ఒక ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వాదం ఇచ్చిందో, ప్రగతికి ఆశీర్వాదం ఇచ్చిందో తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి, అనుభవం ఉన్న మోడీకి, కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలు పెట్టుకొని ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళ మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన నాలాంటి వాళ్ళకి మల్కాగిరైనా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండ అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా అందరి బిడ్డగా పెరిగిన వాళ్ళు పొత్తుల సతిగా ఎదిగిన